ఏఎన్ఆర్ ఛానల్కు స్వాగతం. ఇండియా ఎప్పటికీ అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. సూపర్ పవర్గా భారత్ కల నిజమయ్యేది ఎప్పుడు? మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం, భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్న దేశం, డెవలపింగ్ కంట్రీ అని. కానీ ఇది ఎప్పటికీ అభివృద్ధి చెందిన దేశం, డెవలప్డ్ కంట్రీగా మారుతుంది. దీనికి గడువు ఎంత? నిజంగానే మనం సూపర్ పవర్ అవ్వబోతున్నామా? అసలు లక్ష్యం ఏంటి? భారత ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి, అంటే 2047 కల్లా ఇండియాను అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో నిలబెట్టాలనేది ఈ విజన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇండియాకు ఉన్న సానుకూలాంశాలు: ఆర్థిక వృద్ధి, ఎకనామిక్ గ్రోత్. ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుండి రాబోయే కొద్ది ఏళ్లలోనే 3వ స్థానానికి చేరుకోబోతోంది. యువశక్తి, డెమోగ్రాఫిక్ డివిడెండ్. ఇండియాలో శ్రామిక శక్తి, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ చాలా ఎక్కువ. యువత ఎక్కువగా ఉండటం దేశ ఎదుగుదలకు పెద్ద ప్లస్ పాయింట్. డిజిటల్ విప్లవం, డిజిటల్ రెవల్యూషన్. యూపీఐ లాంటి సాంకేతికతలతో డిజిటల్ పేమెంట్స్ మరియు టెక్నాలజీలో ఇండియా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్. ప్రపంచంలోనే అత్యధిక స్టార్టప్లు ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి. మన ముందున్న సవాళ్లు, ఛాలెంజెస్: ఒక దేశం కేవలం జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందిన దేశమైపోదు. ఈ క్రింది సవాళ్లను కూడా అధిగమించాలి. తలసరి ఆదాయం, పర్ క్యాపిటా ఇన్కమ్. మన దేశం మొత్తం జీడీపీ పెద్దదే అయినప్పటికీ జనాభా ఎక్కువ కాబట్టి ప్రతి వ్యక్తి సగటు ఆదాయం, పేర్ క్యాపిటా ఇన్కమ్ ఇంకా తక్కువగానే ఉంది. అమెరికా, యూరప్ దేశాల స్థాయికి ఇది చేరాలి. ఉపాధి కల్పన, ఎంప్లాయ్మెంట్. చదువుకున్న యువత అందరికీ సరైన ఉద్యోగ అవకాశాలు లభించడం ఒక సవాల్. విద్య మరియు వైద్యం, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన చదువు, వైద్య సదుపాయాలు మరింత మెరుగుపడాలి. పేదరికం మరియు అసమానతలు. సంపద కేవలం కొద్దిమంది చేతుల్లోనే కాకుండా అందరికీ సమానంగా అందేలా చూడాలి. ముగింపు, కన్క్లూషన్. 2047 కల్లా ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా మారడం అసాధ్యం ఏమీ కాదు. కానీ అది కేవలం ప్రభుత్వం వల్లే సాధ్యం కాదు. ప్రతి పౌరుడి బాధ్యత, నైపుణ్యాల పెంపుదల మరియు సరైన పాలసీలు ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. మీ అభిప్రాయం ప్రకారం ఇండియా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశం అవుతుందా? మీ ఆలోచనలను కింద కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.